వన్ మోర్ థింగ్, ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటూ ఉంటాం కదా! హ్మ్. ఒకప్పుడు అది వింటే నవ్వొచ్చేది. బట్ ఇప్పుడు వింటుంటే నిజం అనిపిస్తుంది. బికాజ్ వీ హావ్ సో మెనీ సెలబ్రిటీస్ ఎస్పెషల్లీ ఇన్ బాలీవుడ్ చూసుకుంటే 50స్, 60స్‌లో కూడా దే ఆర్ స్టిల్ లుకింగ్ వెరీ యంగ్ అనమాట. 30, 35, 40. ఇస్ ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫిట్‌నెస్ దట్ దే ఆర్ టేకింగ్ ఆర్ వాట్ మీరేమంటారు? డెఫినెట్‌లీ అండి. ఫస్ట్ థింగ్ నేను ఫిట్‌నెస్ విషయంలో సెలబ్రిటీస్‌తోని కంపేర్ చేసుకోవద్దని చెప్తాను ఓకే. బేసిక్‌గా. ఎందుకంటే బట్ వినరు కదా! పబ్లిక్ ఆ! వినరు. సో, ఆయన యాహ్! అలా ఆ హీరో అలా ఉన్నారు, నేనిలా అవ్వాలి. ఆ హ్మ్. హీరోయిన్ ఇలా ఉంది, నేనిలా అవ్వాలి. సో, యెస్. దట్ ఈస్ వాట్ పబ్లిక్ సో, ఈస్. నేను అదే బీయింగ్ రియల్ ఈజ్ ఫస్ట్ థింగ్ వాట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ఇన్ ఫిట్‌నెస్. మనకు స్క్రీన్ మీద కనిపించిందంతా నిజం గాదు. ట్రూ. యూ హావ్ నెవర్ సీన్ దెమ్ ఇన్ దర్ కిచెన్. ట్రూ. సో, వాళ్ళని ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోకండి. డెఫినెట్‌లీ దే మైట్ బి యూ మైట్ బి గుడ్ ఫ్యాన్ ఫర్ దెమ్. బట్ హ్మ్. ఫిట్‌నెస్ వచ్చేసరికి ఎలా ఉంటదంటే, వాళ్ళ మెయిన్ జాబే అది. టు లుక్ గుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్. అండ్ సో, దే విల్ డూ ఎనీథింగ్ ఫర్ దాట్. హ్మ్. సో, మీ ఫిట్‌నెస్ మీ బాడీకి ఎంత మ్యాచ్ అవుతుంది? మీ రొటీన్ ఎలా మ్యాచ్ అవుతుంది మీ ఫిట్‌నెస్‌కి? మీరు తినే ఫుడ్ ఎలా ఉంది? మీ రొటీన్ ఎలా ఉంది? ఇవి మ్యాచ్ చేసుకోవాలి ఫస్ట్. సో, ఏజ్ అంటారా? సో, మనకి బేసిక్ ఒక మిత్ ఏముంటదంటే 18 ఇయర్స్ దాటాకనే వర్కౌట్ చేయాలి అని అంటారు. హ్మ్. కానీ బేసిక్‌గా ఏంటంటే 18 ఇయర్స్ ముందు కూడా చేయొచ్చు. ఇట్స్ బేసికల్లీ వి నీడ్ రైట్ న్యూట్రిషన్ అండ్ రెస్ట్ ఆఫ్టర్ ద వర్కౌట్. ఓకే. సో, మనకి ఆ ఇండివిడ్యువల్ ఎందుకు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని తెలిసే నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు చేయొచ్చు. హ్మ్. లెట్స్ సే 12, 13 ఆ ఏజ్‌లో కూడా నాట్ లైక్ గోయింగ్ టు జిమ్ అండ్ లిఫ్టింగ్ అప్ హెవీ వెయిట్స్. హ్మ్. బట్ చిన్న చిన్న ఫంక్షనల్ మూవ్‌మెంట్స్ లైక్ స్క్వాట్ గానివ్వండి ఆర్ పుషప్స్ గానివ్వండి అండ్ మోర్ లైక్ అథ్లెటిక్ వర్షన్ ట్రైనింగ్, స్పోర్ట్స్ స్పెసిఫిక్ ట్రైనింగ్ స్టార్ట్ చేయొచ్చు టిల్ ఓకే. 18 వరకి. హ్మ్. 13-18 వరకి. ఇప్పుడు చిన్న పిల్లలందరూ కూడా స్కూల్‌లో కూడా యాస్ ఆఫ్ నౌ ఐ కెన్ సీ దట్ ఏ స్కూల్‌లో కూడా ప్లే గ్రౌండ్ లేదు. అవును. సో, సెపరేట్‌గా వీళ్ళకి ఆ స్పోర్ట్స్ అని అలవాటు చేయాలి. స్పోర్ట్స్ స్పెసిఫిక్ ట్రైనింగ్ అండ్ దట్ టూ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ ట్రైనర్ ఓన్లీ. హ్మ్. ఎందుకంటే మనకి స్టార్టింగ్ నేర్చుకునే హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ ఫిట్‌నెస్‌లో. యెస్. మన ఓన్‌గా నేర్చుకున్న హ్యాబిట్స్ మళ్ళీ అన్‌లెర్న్ చేయాలంటే కష్టం అవుతది. హ్మ్. సో, ఒక ట్రైనర్ ఆధ్వర్యంలోనే ఏదైతే ఫస్ట్ ఇనీషియల్ పీరియడ్ ఉంటుందో అది స్పోర్ట్స్ స్పెసిఫిక్ ట్రైనింగ్ కానివ్వండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఒక అవును. స్పోర్ట్స్ వేలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే. అండ్ 18 తర్వాత 17-18 తర్వాత యూ కెన్ గో టు ఎ జిమ్ అండ్ స్టార్ట్ ఓకే. ట్రైనింగ్ అండర్ ద ట్రైనర్. సో, ఓకే. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ఏజ్ లిమిట్. హ్మ్. ఈవెన్ మీకు ఓల్డర్ అడల్ట్స్ చూసుకున్నా కూడా హ్మ్. 75, 80s వాళ్ళు కూడా కంపల్సరీ చేయాలి weight ట్రైనింగ్ అనేది. ఎందుకు అంటే హ్మ్. దేర్ బాడీ అండర్ గోస్ త్రూ ర్యాపిడ్ డీజనరేషన్. ట్రూ. ఆఫ్టర్ 40, 45 మన బాడీ ర్యాపిడ్ డీజనరేషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటది. దాన్ని మనం సార్కోపీనియా అని అంటాం మెడికల్ హ్మ్. కండిషన్‌లో. హ్మ్. సో, ఏంటంటే డ్రాస్టిక్ మజిల్ లాస్ ఉంటుంది ఆ పీరియడ్‌లో. సో, మనకి రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయడం వల్ల ఏంటంటే వీ కెన్ డిలే ఇట్. ఓకే. వి కాంట్ స్టాప్ కంప్లీట్‌లీ. హ్మ్. మనం ఎప్పుడో ఒకసారి మనము కంపల్సరీ వి నీడ్ టు ట్రావెల్ దట్ లైన్. యెస్. కాబట్టి మనం దాన్ని డిలే చేయొచ్చు. హ్మ్. సో, డిలే చేయడం వల్ల ఏమవుతదంటే 80s, 85, 90s వరకి కూడా వి హ్మ్. కుడ్ స్టే హెల్తీ అండ్ ఫిట్ వితౌట్ డిపెండింగ్ ఆన్ సమ్‌వన్ ఎల్స్. ఓకే. బేసిక్‌గా మనకి 85, 90 తర్వాత హ్మ్. మేజర్‌గా ఈ హార్ట్ డిసీజెస్ వీటికంటే ఎక్కువ కూడా మజిల్ స్టెబిలిటీ లేకపోవడం గానివ్వండి, జాయింట్స్ స్ట్రాంగ్‌గా లేకపోవడం గానివ్వండి, దానివల్ల కింద పడుతూ ఉంటారు. హుహు. దానివల్ల జరిగే యాక్సిడెంట్సే ఎక్కువుంటాయి ఓకే. ఓల్డర్ అడల్ట్స్‌కి. హ్మ్. అంటే ప్రాపర్‌గా హెల్తీగా ఉన్నా కూడా ఇంటర్నల్లీ ఈవెన్ హ్మ్. ఇఫ్ దే ఆర్ ఈటింగ్ క్లీన్ అండ్ ఈవెన్ ఇఫ్ దేర్ హార్ట్ ఈస్ హెల్తీ, హ్మ్. ఇఫ్ దే డోంట్ హ్యావ్ గుడ్ స్టెబిలిటీ వైల్ వాకింగ్, వైల్ హుహు. క్లైంబింగ్ స్టేర్స్ ఓకే. అండ్ దే మైట్ ఫాల్ డౌన్. సో, ఓకే. కింద పడిన తర్వాత జరిగే ఇంజ్యూరీస్ ఏవైతే ఉంటాయో హెడ్‌కి దానికి హ్మ్. అండ్ బాడీకి దానివల్ల డెత్స్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి ఓహ్! మేజర్‌లీ. ఓకే. సో, ఈ మూవ్‌మెంట్ అనేది లైఫ్‌లో మన లాస్ట్ డే వరకు కూడా ఉండాలి కంపల్సరీ. వి ఆర్ ఓకే. మెంట్ టు మూవ్. యెస్. యెస్. అండ్ వన్ మోర్ థింగ్, కొందరేంటి అనంటే ఓన్లీ వర్కౌట్ మీదే కాన్సంట్రేట్ చేస్తారు తప్ప దే డోంట్ లుక్ ఎట్ వాట్ దే ఆర్ ఈటింగ్. జనరల్లీ వీ హ్యావ్ ఎ సేయింగ్ రైట్, యూ ఆర్ వాట్ యూ ఈట్ అని. సో, ఏంటంటే నేను ఇంత వర్కౌట్ చేస్తున్నాను, అయినా తగ్గట్లేదు అంటూ ఉంటారు ఒక పక్క. ఇంకో పక్కన ఏంటంటే పిజ్జాస్, బర్గర్స్, జంక్ ఫుడ్ ఎవ్రీథింగ్ దెల్ బి ఈటింగ్. సో, జనరల్లీ నాకు తెలిసినంత వరకు ఏంటి అంటే మేబీ ఐ మైట్ బి రాంగ్, సో ప్లీజ్ కరెక్ట్ మీ. సో 80% is what you take, what you eat, and 20% only what you work out, be physically fit అనేది. సో అది కరెక్టేనా? డెఫినెట్‌లీ అండి. 100%.
ఎందుకంటే మనకి మూమెంట్ అనేది ఫస్ట్ స్టెప్ అది. లెట్స్ మేక్ ఇట్ 60 and 40. 60% న్యూట్రిషన్ అనుకుందాం, 40% మూవ్‌మెంట్ అనుకుందాం. బికాస్ ఓకే. మూవ్‌మెంట్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మనం ఫస్ట్ ఆ ట్రిగ్గర్ పాయింట్ మూవ్‌మెంట్ మనకి. సో మనకి ఎక్సర్సైజ్‌లో ఏం జరుగుతుంది, మన బాడీ ఒక బ్రేక్ డౌన్ ఫేజ్‌లోకి వెళ్ళిపోతుంది. ద బాడీ గెట్స్ బ్రోకెన్ డౌన్ అండ్ బాడీలో ఒక మైక్రో ట్రామా అవుతుంది. సెల్స్ బ్రేక్ అయిపోతున్నాయి. దట్స్ నాట్ గుడ్ కదా. సో వీ షుడెంట్ సస్టైన్ లైక్ దట్. దాన్ని మనం మళ్ళీ నారిష్ చేయాలి గుడ్ ఫుడ్తోని, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ రిచ్ ఫుడ్తోని, లో కార్బోహైడ్రేట్ డైట్తోని. అండ్ కార్బోహైడ్రేట్స్ లో అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్, వాళ్ళ ఒక గోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని దాంతో ప్రాపర్ రెస్ట్, ఈ 3 ఎప్పుడైతే అలైన్డ్గా ఉంటాయో దట్ ఇండివిజువల్ విల్ గెట్ ద రైట్ రిజల్ట్. సో డెఫినెట్లీ మీరు అన్నట్టుగా న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అండ్ అలాగే దాంతో పాటు టేకింగ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్స్. అలాగే అవాయిడింగ్ జంక్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ పార్ట్ కదా. డెఫినెట్లీ. సో జంక్ వల్ల ఏమవుతుందంటే మీకు వాళ్ళు యూజ్డ్ ఆయిల్స్ మళ్ళీ వాడుతూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే కార్సినోజెనిక్ అయిపోతుంది ఆయిల్ అంతా కూడా. ఇట్స్ బేసికలీ ఇట్ మైట్ ట్రిగర్ క్యాన్సర్ సెల్స్ ఇన్ ద బాడీ. అండ్ వాళ్ళు యూజ్ చేసే వాళ్ళు నార్మల్గా టేస్ట్ ఎన్హాన్సర్స్ యూజ్ చేయడము అండ్ అడిటివ్స్ యూజ్ చేయడం చేస్తూ ఉంటారు. సో దానివల్ల అగైన్ డిఫరెంట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో దట్ మైట్ నాట్ యాడ్ well to your fitness journey if you are so much of dependent on the outside food. Okay, nice.